ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై తాడోపేడో తేల్చేందుకు ఐసీసీ సిద్ధమైంది. హైబ్రిడ్ మోడల్ కు ఒప్పుకుంటారా లేక టోర్నీ నుంచి తప్పుకుంటారా అని పాకిస్తాన్ కు అల్టిమేటం జారీ చేసింది. ఈ నేపథ్యంలో హైబ్రిడ్ పద్ధతికి అంగీకరించాల్సిందేనని పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు స్పష్టం చేసింది ఐసీసీ. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ అల్టిమేటం జారీ చేసినట్టు తెలుస్తోంది. తమ మొండి వైఖరి మానుకొని హైబ్రిడ్ మోడల్ కు అంగీకరించాలని పీసీబీకి ఐసీసీ సూచించినట్టు సమాచారం. లేదంటే పాకిస్తాన్ లేకుండానే టోర్నీ జరుగుతుందని పీసీబీకి ఐసీసీ హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తోంది. దీనిపై తమ నిర్ణయాన్ని చెప్పాలని దుబాయ్ వేదికగా శుక్రవారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఐసీసీ హెచ్చరించిందట. తాజాగా జరిగిన కౌన్సిల్ మీటింగ్ లో పాకిస్తాన్ మినహా దాదాపు అన్ని దేశాలు హైబ్రిడ్ మోడల్ కు ఓకే చెప్పాయట. అందుకే ఐసీసీ కూడా టోర్నీని హైబ్రిడ్ మోడల్లోనే నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే పీసీబీ చైర్మన్ మోసిన్ సఖ్వీ కూడా హైబ్రిడ్ మోడల్ కు అంగీకరిస్తేనే మీటింగ్ జరుగుతుందని కౌన్సిల్ మెంబర్ ఒకరు చెప్పారు. లేదంటే పాకిస్తాన్ లేకుండానే టోర్నీని ఇతర దేశానికి షిఫ్ట్ చేస్తామని స్పష్టం చేసినట్టు సమాచారం. ఇవాళ మరోసారి అన్ని దేశాల బోర్డు ప్రతినిధులు సమావేశం కానున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై అప్పుడే ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. అయితే 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉండగా భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా అక్కడికి వెళ్లడం లేదు. దీంతో బీసీసీఐ హైబ్రిడ్ మోడల్ ప్రతిపాదన తీసుకొచ్చింది. పీసీబీ మాత్రం హైబ్రిడ్ మోడల్ను అంగీకరించడం లేదు. టోర్నీని పూర్తిగా పాకిస్తాన్లోనే నిర్వహించాలని పట్టుగా ఉంది. అయితే టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి తప్పుకుంటే మాత్రం ఐసీసీకి భారీ మొత్తంలో ఆర్థిక నష్టం జరిగే ఛాన్స్ ఉంది. భారత్ టోర్నీలో లేకపోతే బ్రాడ్కాస్టర్లు, స్పాన్సర్ల నుంచి ఎలాంటి మద్దతు ఉండదు. ఆ విషయం ఐసీసీతో పాటు పీసీబీకి కూడా తెలుసు. అందుకే పాకిస్తాన్ హైబ్రిడ్ మోడల్ కు అంగీకరిస్తే భారత్ తమ మ్యాచ్లను దుబాయ్ వేదికగా ఆడే ఛాన్స్ ఉన్నాయి. ఒకవేళ అదే జరిగితే త్వరలోనే స్కెడ్యూల్ కూడా రిలీజ్ కానుంది. రైట్, ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.